నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైతే ఉందో మంచు విష్ణు ఫ్యామిలీ గురించి, వాళ్ళ తగాదాల గురించి కూడా ప్రస్తుతం వైరల్గా మారింది. అసలు ఈ తగాదాలు కూడా ఆస్తి తగాదాలే అంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి మంచు విష్ణు ఫ్యామిలీ నుంచి వెళ్ళి కావచ్చు, అటు మోహన్ బాబు గారి దగ్గర నుంచి వెళ్ళి కావచ్చు, అలాగే అంటే ఇది కేవలం కొన్ని ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు, కానీ అలాంటివి ఏమీ లేవని చెప్పేసి కూడా వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమందికి చెప్పడం కూడా జరుగుతుంది. అసలు ఏంటి ఈ తగాదాలకి కారణాలు ఏంటనేది కూడా మరి కొన్ని మాటలు కూడా మరి ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ అసలు మోహన్ బాబు గారి ఇంట్లో అంటే తరచూ గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి? తరచూ లేదు, ఎప్పుడో ఆ మధ్య వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఒక గొడవ జరిగింది. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ ఈ కుటుంబంలో ఆస్తులు సంపాదించిన కుటుంబాల్లో, సంపద ఉన్న కుటుంబాల్లో ఇలాంటి గొడవలు సాధారణం. అది సెలబ్రిటీ కనుక మనం అన్ని ఛానల్స్ మాట్లాడుతుంటే, మామూలుగా అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఆన్ టుడే మీరు సెన్సస్ తీస్తే 190 కుటుంబాల్లో ఈ ఆనందములు గొడవ పట్టడం, తండ్రి కొడుకులు గొడవ పట్టడం, బావబావతులు గొడవ పట్టడం, అక్క ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ బట్ ఇది మీడియాకు రావడానికి కారణం అనవసరమైన వ్యాఖ్యానం చేయటం. మంచు మనోజ్ అనేవాడు బుద్ధి జ్ఞానం లేకుండా ఒక తప్పుడు మాట, మోహన్ బాబు అంతు చూస్తాను అని ఒక డైలాగ్ బాగటం, అది బుద్ధి లేని. దానివల్ల మీడియాకి అంతా మరి ఒక కొడుకు తండ్రిని అంతు చూస్తాను అంటే మాట్లాడికి ఏం చేస్తారు కనుక. సో ఇది మనోజ్ చేసిన ఒక అనుచిత వ్యాఖ్య, మోహన్ బాబు అంతు చూస్తారనే మాట వల్ల మీడియా మొత్తం తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసింది, పోలీసులకు ఫోన్ చేసింది మనోజ్ కాదు. కంప్లైంట్ కానీ, మనోజ్ కంప్లైంట్ కానీ, మోహన్ బాబు కంప్లైంట్ కానీ పోలీస్ స్టేషన్లో, ఏ స్టేషన్లో ఏ కంప్లైంట్ లేవు. కాకపోతే ఫోన్ ఎవరు చేశారు పోలీసులకి? వీళ్ళు మోహన్ బాబు గొడవ చేస్తూ ఉంటే, ఘర్షణ పడుతూ ఉంటే వాళ్ళ మనోజ్ యొక్క పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో కంగారు పడిపోయి 100కి ఫోన్ చేశారు. 100 ఫోన్ చేస్తే ఏమిటంటే ఇలా గొడవ జరుగుతుంది, సెక్యూరిటీ పంపించారంటే పోలీసులు పంపించారు వాళ్ళు, అంతే. ఇది సింపుల్. ఎవరైనా చేసే పని కంప్లైంట్ కాదు, దట్ డజంట్ మీన్ ఏ కంప్లైంట్. ఇట్స్ ఓన్లీ కంగారు పడి వాళ్ళు, అదే మనోజ్, అది కూడా మనోజ్ ఫోన్ చేసింది కదా, వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. సో ఇట్స్ ఓకే, వచ్చారు. అది వీడు ఆ గొడవని ఒక తండ్రిగా, మోహన్ బాబు ఒక తండ్రిగా, 2 కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు, ఆ కూతురు సరే ఆడపిల్ల పెళ్లి చేసి ఎవరికో ఇచ్చారు, ఇవ్వాల్సింది ఇచ్చేశారు. ఆ పిల్ల జీవితం తన భర్తతోటి. ఇక్కడ 2 కొడుకుల్లో ఒక కొడుకు రోజు రోజుకి దినదినాభివృద్ధిగా, రోజు రోజుకి విచక్షణతోటి, విజ్ఞానంతో తాను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళ అబ్బా విష్ణుని గురించి ఆలోచించాల్సిన బాధ కానీ, టెన్షన్ కానీ మోహన్ బాబుకి లేదు. ఎందుకంటే అంత స్థాయికి పిల్లాడు నా తండ్రిని లాగానే క్రమశిక్షణగా పద్ధతిలో పెంచుకుంటూ, తన వ్యాపారాలు తను పెంచుకుంటూ వెళ్ళిపోయి ఇవాళ కన్నప్ప కూడా తన కష్టార్జితోటి తీస్తున్నాడు సినిమా. తన కష్టార్జితోటి దీంతో తీస్తున్నాడు, తను సంపాదించే సొమ్ముతోటి. సో ఇందులో ఎవరి డబ్బులు కాదు, తనకు రావాల్సిన డబ్బులు తన వాటతో చేసుకుంటాడు, రిస్క్ చేస్తున్నాడు. కొడితే జాక్పాట్ కొడతాడు, లేకపోతే ఈ సినిమాలు వద్దు అనే లెవెల్లో చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నాను నేను. సో అదే స్థాయిలో ఒక కొడుకు వెళ్తున్నాడు, ఇంకో కొడుకు రోజు రోజుకు దిగజారిపోతున్నాడు, రోజు రోజు కింద పడిపోతున్నాడు. కెరియర్ బుక్లో నాశనం అయిపోయింది, లైఫ్ నాశనం అయిపోతుంది అన్నప్పుడు ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడు? ఆ దారి తప్పిన కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలి, కరెక్ట్ దారిలో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు కదా. ఆ ప్రయత్నంలో సామధాన భేద దండుపేలాలు ప్రయత్నిస్తాడు కదా, అందుట్లో భాగమే. అలా సామధాన భేదంగా ట్రై చేసి అయినాక నిన్న దండోపాయం అయ్యింది. అయితే సార్ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, అంటే అంత విభేదాలు అంటే పదే అంటే మనకు మీడియాలో కావచ్చు, వాళ్ళు చేసే ట్వీట్లలో కావచ్చు, ఇంతకుముందుకు గతంలో మంచు విష్ణుకి, మంచు మనోజ్కి కూడా గొడవలైన సంగతి తెలిసింది. అంటే పదే ఎందుకు ఇలా విభేదాలు వస్తున్నాయంట? పదే మరి 2 సార్లు నువ్వు పదే అంటే 2 సార్లు, ఒక అన్నదమ్ముల మధ్య ఒకసారి జరిగింది. ఇవాళ ఈ మోహన్ బాబు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి పిల్లలు పెద్ద అయినాక హైదరాబాద్ వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, మెడ్రాస్ చిన్నపిల్లలు. ఈ 30 ఏళ్లలో ఈ 2 గొడవలు, ఈ 2 గొడవలు పదే అని అంటలో అర్థం లేదు. పదే ఎప్పుడు జరగలే. మోహన్ బాబు వెల్ డిసిప్లైన్, పిల్లలను కూడా డిసిప్లైన్గానే పెంచాడు, అలాగే పెరిగారు. ఈ పెళ్ళి అయిన తర్వాత మంచు మనోజ్ అనేవాడు డిసిప్లైన్ లేదు, ఒక డిగ్నిటీ లేదు, ఒక విధానం లేదు, రఫియన్ గాను, ఒక ఇర్రెస్పాన్సిబుల్ గాను, తన కెరియర్ మీద బాధ్యత తనకు లేదు,
తన సంపాదన మీద తన బాధ్యత తనకు లేదు, తన లైఫ్ మీద తనకు బాధ్యత లేదు. అడ్డగోలుగా ఒక టెంపరమెంటల్గా తయారయ్యాడు, ఇర్రేషనల్గా తయారయ్యాడు. అది బాధాకరం. ఏ తండ్రికైనా చూస్తూ ఊరుకోలేడు కదా. వాడి కర్మాన్ని అనుభవిస్తాడు. ఏ తండ్రి అనుకోలేడమ్మా. కొడుకు ఎంత తప్పుదారిపోయినా కూడా తండ్రిని వాడికి ఎట్లాగైనా వాడిని మళ్ళీ దారిలోకి లాక్కురావాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నమే నిన్న జరిగింది. అంత ఆ ప్రయత్నంలో భాగమే నిన్న మోహన్ బాబు వాడి మీద కొట్టాడు. కానీ తండ్రి కోపం వస్తే కొడతాడు, చెల్లు అనిపిస్తాడు, లేకపోతే వీపీ విమానం మొత్తం మోగిస్తాడు. దాంట్లో తప్పే తండ్రి సన్ వాళ్ళేమి వ్యాపార భాగస్వాములు లేకపోతే ఇంకో పార్ట్నర్స్తో కాదు కదా. తండ్రి కొడుకు తప్పు చేస్తే వినకపోతే వాడు అడ్డాలప్పుడే బిడ్డ గడ్డాలప్పుడు కాదంటే కాదు. గడ్డాలు ఉన్నా ఇంకోటైనా తప్పు చేస్తే కొడతామే, దండోపాయమే. అది కొట్టాడు మోహన్ బాబులు అంటాడు. కొట్టే చెప్తాడు సమాధానం, కొట్టే బుద్ధి చెప్తాడు. కొట్టకుండా బుద్ధి చెప్తే వినరు, కొట్టే బుద్ధి చెప్తారు. ఆ డిసిప్లిన్లో పెరిగిన పిల్లాడు కనుక, డిసిప్లిన్లో పెంచుకున్నాడు కనుక, నేను ఇంత డిసిప్లిన్గా పెంచితే మిగతా పిల్లలు ఎట్లా ఉన్నారు, నా కాలేజీ నేను డిసిప్లిన్గా నడుపుతున్నాడు. కాలేజీకి ఎంత మంచి పేరు. ఆ కాలేజీలో పిల్లల్ని పెడితే మనం గుడి మీద చేసుకుని పడుకోవచ్చు. అసలు బయటికి రానివ్వరు, గేట్ దాటి రానివ్వరు. స్కూల్ అయిపోయిందా ఇమ్మీడియట్గా బళ్ళన్నీ కాంపౌండ్ లోపలికి వస్తాయి. కాంపౌండ్లో బళ్ళు ఎక్కి వెళ్ళిపోవటమే. బస్సు ఎక్కడం కోసం కూడా గేట్ బయటికి వెళ్ళక్కర్లేదు. అంత లోపలికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చి దిగుద్ది, వెళ్ళేటప్పుడు లోపల నుంచి ఎక్కి బయటికి వెళ్తారు. ఇంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. తన కొడుకు ఇండిసిప్లిన్ అయితే యాక్సెప్ట్ చేయగలరా? అంటే ఎందుకు సార్ అంటే అంత అంటే రెస్పాన్సిబిలిటీ తోటి అంత డిసిప్లిన్గా మెయింటైన్ చేసే మోహన్ బాబు గారి కొడుకు అయినటువంటి మంచు మనోజు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా తయారవ్వడానికి గల కారణాలు అంటే ఏమైనా పరిస్థితులు ఉన్నాయంటారా? ఏవి కారణాలు? ఆ పెళ్ళికి మోహన్ బాబు ఒప్పుకోలేదు. సో ఆ అమ్మాయి ఆ ద్వేషం పెట్టుకుంది. పెళ్ళికి ఒప్పుకోలేదు మోహన్ బాబు. అయినా సరే లక్ష్మీ మంచు నిలబడి చేసింది. సో ఆ అమ్మాయికి మామగారి మీద కసితోటి ఈ ఇన్సిగేట్ చేస్తుంది. అది అడుగు ఇది అడుగు అని ఇన్సిగేట్. వీడు వచ్చేసేసి ఆ ప్రాపర్టీ కావాలి, ఈ ప్రాపర్టీ కావాలి, నాకు తక్కువ ఇచ్చారు, వాడికి ఎక్కువ ఇచ్చారు, ఇవన్నీ మొదలవుతుంది. ఇది కేవలం అమ్మాయి ఇన్సిగేషన్ వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ముందే చెప్పాడు మోహన్ బాబు. అమ్మాయి గతంలో విడిపోయినప్పుడు ఆ విడిపోయిన కారణాలు చూస్తే అమ్మాయి టెంపర్మెంట్, యాటిట్యూడే కారణం కనబడుతుంది. వాళ్ళది తప్పు ఉండొచ్చు, తప్పు లేదంటే వాళ్ళ తప్పున్న ఎదుటోళ్ళది. ఈఎంఐ దగ్గర కూడా టెంపర్మెంట్, యాటిట్యూడ్ తేడా ఉంది. కానీ ఈ పరిస్థితిలో మన దగ్గరికి మనం తెచ్చుకుంటే మన కుటుంబానికి కూడా సెట్ కాదు. మన టెంపర్మెంట్కి, మన ఇంటి అట్మాస్ఫియర్కి అమ్మాయికి సెట్ కాదు. సో మనకు లేనిపోయిన గొడవలు వస్తాయి అని ఆ రోజే ప్రెడిక్ట్ చేశాడు. అప్పుడు వినలేదు వీళ్ళెవరు. లక్ష్మీప్రసన్న వినలేదు, మనోజ్ వినలేదు, చేసేసుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఆ రోజు మోహన్ బాబు ఏం ప్రెడిక్ట్ చేశాడు అదే జరుగుతుంది. సో ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అనుభవం మీద, ఎక్స్పీరియన్స్ మీద ఏది ఎట్లా ఉంటుంది. A+A = 2A² అన్నట్టు అది ఒక లెక్క అంతే. ఆ లెక్క అలాగే ఉంటుంది. ఒక ఈ టెంపర్మెంట్ మనకు వర్కౌట్ అవ్వదు. మన టెంపర్మెంట్ తెలుసు మనకి. ముక్కు సూటిగా మాట్లాడతాం, మనం టప్ అని మాట్లాడతాం, స్పీడ్గా వేగంగా ఉంటుంది మన యాటిట్యూడ్స్, మన పనులన్నీ కూడా. వాళ్ళకి అది విరుద్ధంగా ఉంటుంది. సో విరుద్ధంగా వచ్చినప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలు అయిపోతాయి. సో క్లాషెస్ వస్తాయి. అది ముందే ఊహించాడు. ముందే చంద్రబాబు మోహన్ బాబు ఊహించి చెప్తే వీళ్ళు వెనక మూర్ఖంగా వెళ్ళారు. ఇవాళ అనుభవిస్తుంది అది. అయినా అందుకని కాళ్ళు చేతులు కట్టుకు కూర్చోడు కదా మోహన్ బాబు. అయినా దాన్ని ఎట్లాగైనా సెటరైట్ చేయాలని చూస్తారు కదా. ఆ సెటరైట్ చేయాలి, ఈ పిల్లాన్ని మళ్ళీ దారికి తెచ్చుకోవాలి, ఒక పద్ధతిలో మంచి మార్గంలోకి వాడు వెళ్ళాలి. నష్టపోయే మార్గము, తప్పుడు మార్గంలో ఉన్నాడు, కరెక్ట్ మార్గంలో లేడు, లాక్కొచ్చి సరైన మార్గంలో నుంచోబెట్టాలని తప్పిస్తాడు కదా ఏ తండ్రైనా. అలా తప్పించిన కార్యక్రమం, దానికోసం ముందుకు వెళ్తున్న కార్యక్రమంలోనే నిన్న జరిగిన ఇన్సిడెంట్. సో దాంతకు మించి దాన్ని ఏం లేదు. దాని ఊరినే 2 రోజులు సమసిపోద్ది. దానికి వాడు వస్తాడు, విష్ణు వస్తాడు, వీళ్ళని వేసుకొస్తాడు. ఆల్ దిస్ నాన్సెన్స్. విష్ణు వస్తే విష్ణు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు. ఇవాళ విష్ణు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం విష్ణు వేరు, వాడు వేరు. విష్ణు ఇంటరాక్టింగ్ విత్ ఫారిన్ డిగ్నిటరీస్, ఫారిన్ స్కూల్ పెట్టాడు, ఇంటర్నేషనల్ స్కూలు. సో ఇలా ఇంటరాక్టింగ్ విత్ ఫారినర్సు, విదేశీ ప్రముఖులతోటి ఆ ఇంటరాక్షన్ ఇవన్నీ చేయటంలో మనిషి ఒక మెచ్యూరిటీ ఉన్నాడు. సో ఇవాళ తను వస్తే ఇంకా ఇష్యూ పెరుగుద్ది. తను కనుక ఇంటర్ఫేర్ అయితే ఇష్యూ పెరుగుతుంది. ఎందుకంటే తన మీదే కదా ద్వేషం, అసూయ ఎవరికి, మనోజ్కి ఎవరి మీద?
ఓన్లీ విష్ణు మీద. ఇంకా విష్ణు వస్తే ఇంకా అల్లరి పెరుగుద్ది. ఈ జ్ఞానం విష్ణువుకి తెలుసు. నేను తను ఎంటర్ అవ్వడు. ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు చెప్తాడు, తండ్రి మాట కట్టుబడి ఉంటాడు. నాకు తెలిసి విష్ణు నాన్న డూ ఇట్ అంటే డూ ఇట్, నాన్న వద్దు అంటే తనకి ఇష్టమైనా సరే వదిలేస్తాడు. నాన్న డూ ఇట్ అంటే తనకి ఇష్టం లేకపోయినా చేస్తాడు. నాన్న మాటకి శిరస వహించే కొడుకు కనుక నాన్నకు అప్పచెప్పేస్తాడు. నాన్న మీరు అమ్మ కూర్చోండి, వాడికి ఏం కావాలో ఏంటి వాడి గొడవ ఏంటో కూర్చొని తేల్చండి, దేనికైనా నాకు అభ్యంతరం లేదని చెప్పేస్తాడు. అది అతని క్యారెక్టర్. సో 2-3 రోజులు అన్నీ సెటిల్ అవుతాయిలేము. ఇవన్నీ అనవసరంగా అల్లరి జరిగింది అంటే ఈ మనోజ్ అజ్ఞానము అర్ధజ్ఞానం వల్ల మోహన్ బాబుని ఎంత చూస్తాను ఏదో మాట్లాడి తప్పుడు మాటలు వేసాడు, బుద్ధి లేని మాటలు. అంటే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది సార్. అంటే ఇప్పుడు అంటే భార్య మీద మోనిక మీద చెయ్యేసి మరి తను అంటే కుంటూ హాస్పిటల్కి వెళ్ళిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే రక్తాలు వచ్చేటట్టు కొట్టారు అని చెప్పేసి అదే వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ చూసామమ్మా. చెయ్యేసుకుని నడిచి వెళ్ళాడు. అదే వీడియోలో గెంతులు వేసుకుంటూ వచ్చి కారెక్కాడు, స్పీడ్ గట్టపడప్పుడు వచ్చి కారెక్కాడు. ఈ 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళి వచ్చేటట్టు పోయింది. కారణం ఇది డ్రామటైజింగ్, యాక్టింగ్, ఇవన్నీ పిచ్చి సెంటిమెంట్లు చేయడానికి ఎవరో పక్కనుండే ఈ పక్కనుండే గ్యాంగ్ ఉంటారు కదా, నువ్వు కొంచెం ఇలా చెయ్యి, కొంచెం ఇలా కన్ను కొట్టి ఇట్లా నడువు, ఈ బిల్డప్లు ఇచ్చే బాబతో ఆ బాబతే నువ్వు కుంటుకుంటూ బుధం మీద చెయ్యేసి వెళ్ళే స్థాయిలో ఉన్నవాడివి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎలా పరిగెత్తుకుని నేరుగా టకటకన వచ్చాడు, వాడిని చూసాడు, టక్కన కారు ఎక్కి వెళ్ళాడు. ఎలా నడిచావు, ఈ లోపల ఎక్కడ పోయింది? ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవడో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు పక్కన ఉండే గ్యాంగ్. అదే కదా అతను చెడిపోతున్నదే అక్కడ. అతని చుట్టూ ఉన్న గ్యాంగ్ ఇర్రెస్పాన్సిబుల్ గ్యాంగ్. అతని చుట్టూ ఉన్న గ్యాంగు ఏమాత్రం విజ్ఞానం లేని అజ్ఞానపు గ్యాంగు. సో వాళ్ళని పెట్టుకోబట్టి అతను నష్టపోతున్నాడు. ఆ గ్యాంగ్ని పెట్టుకు సినిమాలు తీసి నష్టపోయాడు, ఆ గ్యాంగ్ని పెట్టి జీవితంలో నష్టపోతున్నాడు. అది అక్కడ నుంచి మార్చాలనే కదా, అక్కడ నుంచి తప్పించాలి, దీని నుంచి మీరు తప్పించి బయటికి తీసుకురావాలి, కరెక్ట్ మార్గంలో పెట్టాలనే కదా తపన. అది అంటే ఇప్పుడు ఇంట్లో జరిగిన గొడవలకి కూడా ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీకి ఎగైనిస్ట్గా మాట్లాడుతున్నారు. దానికి మీరు ఎవరు ఫ్యాన్స్? ఇప్పుడు మనోజ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మనోజ్ మార్కెటే లేదు, ఫ్యాన్స్ ఏంటి గడుగుంటు మోహన్ బాబు ఫ్యాన్సే మనోజ్ ఫ్యాన్స్. మనోజ్ కంటూ పెద్ద పుడిగి ఫ్యాన్స్ ఏమి ఉండరు. మోహన్ బాబు కొడుగ్గా ఫ్యాన్స్. మనోజ్కి అంత పెద్ద ఫ్యాన్ కాలిఫోర్నియా ఉంటే తన సినిమాలు ఎందుకు ఆడవు? తనతో సినిమా తీయడానికి ఎవరు ఎందుకు రారు? ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే సినిమా తీయడానికి వస్తారు, ఎందుకు రారు ఎవరు? నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్న ఫాలోయింగ్ ఒకప్పుడు ఉంది, వాస్తవం, మంచి ఫాలోయింగ్ ఉంది మనోజ్కి. అది నాశనం చేసుకున్నాడు, అది చెడగొట్టుకున్నాడు. అదే కదా బాధ. ఆయన చేతులారా ఆయన నాశనం చేసుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా ఎట్లాగైనా లాగి కరెక్ట్ లైన్లో పెట్టాలి అనేది కదా తప్పన మా అందరిది కూడా. కరెక్ట్ లైన్లోకి రావాలి, మంచి పర్సనాలిటీ, మంచి స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది చెడగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ అమ్మ, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాలు నువ్వు కనపడలేదు తెర మీద, ఇక నాకు ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు అనుకుంటూ తప్పితే రియాలిటీలో ఉండదమ్మా. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. నీ కంటికి కనపడలేదు అనుకో నువ్వు 10 సంవత్సరాలు తెర మీద, ఈ అవుట్ ఆఫ్ మైండ్లోంచి కూడా వెళ్ళిపోతావు. అది తెలుసుకోవాలి, ఏ ఆర్టిస్ట్కైనా అంతే. నువ్వు అవుట్ ఆఫ్ మైండ్ అవుతున్నావు, ప్రజలు అవుట్ ఆఫ్ మైండ్లో అవుతున్నావు. ఎందుకంటే నీ అవుట్ ఆఫ్ సైట్ అవుతున్నావు, తద్వారా అవుట్ ఆఫ్ మైండ్ అవుతున్నావు. ఎందుకంటే నువ్వు లేవు, తీసిన సినిమాలు పోయినాయి, నువ్వు సినిమా చేయట్లేదు, ఏం అదుకుంటున్నావు, ఇది కొంటున్నావు, ఏదేదో చేస్తున్నావు, సినిమా తప్ప అన్నీ చేస్తున్నావు, అక్కడ కెరీర్ పోతుంది. అందుకే బాధ. ఎట్లాగైనా వీడిని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి. ఈ తిక్కగా మాట్లాడటము, టెంపర్మెంటల్గా మాట్లాడటం, ఎమోషనల్గా మాట్లాడటం, ఇవన్నీ తగ్గించి ఒక లైన్లోకి పెట్టాలని బాధ. అది అవుతాడని. ఎందుకంటే ఒకప్పుడు మంచోడు, ఒకప్పుడు డెఫినెట్గా ఫాలోయింగ్ ఉన్నవాడు, మంచి పిల్లాడు, మంచి హంబుల్నెస్, మంచి మర్యాద అని తెలిసినవాడు. ఇవాళ అది పోగొట్టుకున్నాడు. ఎందుకు పోయింది? పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పెళ్లి తర్వాత ఎందుకు నీలో ఇంత మార్పు? పెళ్లి తర్వాత ఈ మార్పు, పెళ్లికి ముందు ఇట్లా లేడు, పెళ్లి తర్వాత ఎందుకు ఈ మార్పు? అంటే కోడలే ఇవన్నీ చేస్తుందని చెప్పేసి కోడలు చేసిందా, కోడలు తరపుళ్ళు చేశారా, కోడలతో పాటు పక్కన చేరినవాడు చేశారా, ఎవరైనా పేర్లు చెప్పలేము మనం చూడలేదు. బట్ పెళ్ళైనాక మారిపోయాడు. పెళ్ళైనాక టోటల్గా ఉత్తర దక్షిణాలుగా అయిపోయాడు. అప్పుడు మంచి బంగారంలాగా ఉండి అందరితోటి మాట్లాడి, అందరితోటి హంబుల్గా మాట్లాడి, శత్రువును కూడా మెప్పించగలిగిన
సైకాలజీ ఉండి అతనికి అంత బాగుంటాడు, అందరితో బాగుంటాడు, అందరిని కలుపుకొలుతాను. అలాంటి మనోజ్ వాడు ఇలా తయారయ్యాడంటే ఏమనుకోవాలి? మేమందరం చూసాం మొదటి నుంచి కూడా. వాళ్ళు కొత్తగా చూడటం కాదు, మనది కొత్తగా చూసేవాళ్ళు తెలియకపోవచ్చు. కొత్తగా అప్పటి నుంచి చూసినా ఎలాంటి మనోజ్ ట్రావెల్ ఏంటి, మనోజ్ ఎలాంటి పిల్లాడు. విష్ణు రిజర్వ్డ్, ఆ అమ్మాయి గారం మీద ఫాస్ట్గా పెరిగిన పిల్ల, ఫాస్ట్గా డూమ్ డకార్ అంటది. అందరికీను అంబులుగాను చక్కగా మృదువుగా మాట్లాడుతూ అందరినీ కలుపుగోలుతనంగా తీసుకెళ్తూ విరోధులను కూడా చక్కగా ట్యాప్ చేసి తీసుకెళ్ళగిన సమర్థత మంచితనం ఉన్నవాడుగా మా అందరికీ తెలుసు మనోజ్. అలాంటి మనోజ్ మోహన్ బాబు అంతు చూస్తాననే స్థాయికి వెళ్ళిపోయాడంటే ఎంత తేడాది, ఎంత అస్థిరమత కాదు తేడా. వెళ్ళిపోయాడంటే ఎందువల్ల వెళ్ళాడు, అది ఎప్పుడు మొదలైంది? పెళ్ళి అయినాక మొదలైంది తేడా. ఎవరు కారకులు భగవంతుడికి తెలియాలి. అంటే ఇప్పుడు తండ్రి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ సమానంగా చూడాలని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే మనోజ్ని వేరు చేసి చూస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి వాడు ఎవరికి బుద్ధి జ్ఞానం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, ఏమిటి జరిగింది తెలియకుండా వాడేదో వాడు ఊహించుకుంది. మోహన్ బాబు పక్షపాతం చూపించే వ్యక్తి కాదు. 45 ఏళ్ళుగా అతనితో ట్రావెల్ చేసే నాకు సొంత తమ్ముళ్ళలాగా రే తమ్ముడు అంటాడు. నన్ను ఉరే అని పిలవగలిగే ఎవడు నన్ను ధైర్యంగా ఉరే అని పిలవలేడు. ఎందుకంటే నేను రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని భయమే. కానీ ఉరే అని పిలిచేది ఒకే వ్యక్తి. ఈవెన్ కృష్ణ గారితో అంత సంతోషంగా అంత ఉన్నా కూడా అన్నయ్య అని పిలిచేవాడిని, ఆ కృష్ణ గారిని రామారావు గారిని పెదనాన్న అని పిలిచేవాడిని. అయినా వాళ్ళు కూడా ఏనాడు ఉరే అని చిట్టిబాబు అంతే. ఈ ఒక్క మోహన్ బాబే రే ఇటారా అని పిలిచే స్వతంత్రం, అంత స్వతంత్రం ఉన్న వ్యక్తులు. ఆ మోహన్ బాబు అనే వ్యక్తిని నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాను. కనుక మోహన్ బాబు బిడ్డల్లో ఇతను దారి తప్పాడు, అతను దారిలో ఉన్నాడు. దారి తప్పిన వాడిని దారికి తెచ్చుకోవాలని మోహన్ బాబు ప్రయత్నం. దీంట్లో ఏముంది? ఆస్తులు పంచడం అనేది, పక్షపాతం అనేది నమ్మను. ఎందుకంటే ఆయన సంవత్సరాలు చూసిన తన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్లోనే పారదర్శకతో చూడడు, పక్షపాతం చూపించడు. తన పర్సనల్ స్టాఫ్ ఎంతో మిగతా వాళ్ళ స్టాఫ్ కూడా అంతే, అంత ఈక్వల్గా చూస్తాడు. ఎవరికైనా ఒకటి, తన షూటింగ్లో అందరూ సమానం, అందరికీ ఒకటే ఉండాలి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఒప్పుకోడు, అంగీకరించడు. అలాంటాడు. పిల్లల విషయంలో చూపిస్తాడు ఖచ్చితంగా లేదు. అతను ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. తన తదనంతరం ఇవ్వాల్సింది తన ఇష్టం, ఎవరికి ఇవ్వాలో. ఇప్పుడు కూడా ఇదంతా కూడా తన ఇష్టమే, తన స్వార్జితం. ఇది ఏ తాతల ముత్తాతలు ఇచ్చేది సొత్తేం కాదు. ప్రతి రూపాయి ఇప్పుడు ఉన్నది మొత్తం మోహన్ బాబు సంపాదించుకుందే. వాళ్ళ నాన్న మోహన్ బాబుకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళ తాత వాళ్ళ నాన్నకి ఏమి ఇవ్వలేదు. అందరూ మాకు తెలుసు. ఏమీ లేకుండా కట్టుబట్టలతో వచ్చి మెడ్రాస్కి నానా స్ట్రగుల్స్ పడి, నానా కష్టాలు పడి, కేవలం టాలెంట్ అండ్ డిసిప్లైన్ తోటి ఇంత స్థాయికి వచ్చాడు. ఎన్నో రకాలు. సో అతను ఈ పక్షపాతం చూపించే వ్యక్తి కాదు, డెఫినెట్గా చూపించాడు. అతను ఇవ్వాల్సింది ఇచ్చాడు. ముగ్గురికి ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చాడు. ఇచ్చింది పెంచుకున్నాడు, తుంచుకున్నాడు. దానికి అతను అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత తన తదనంతరం అనేది ఇస్తాడు, తనకు రాసుకుంటాడు. తన ఇష్టం ఎవరు రాయాలో. లేదు అది ఇప్పుడే రాయండి, మీరు విష్ణువుకి ఎక్కువ రాసేస్తారేమో కనుక ఇప్పుడే రాసేయండి అని అడగటం తప్పు కదా. అడిగే హక్కు నీకు ఉందా? అసలు అడిగే హక్కు ఆస్తి తన ఇష్టం, తన స్వార్జితం. తన ఇష్టానికి ఇస్తాడు ఎవడు. అది ఇవ్వండి డిమాండ్ చేయటం కానీ, అతనికి ఇస్తారేమో ఎక్కువ కనుక నాకు ఇప్పుడే మీరు ఉండగానే షేర్ చేయండి అని అడగటమే అనైతికం కదా, అనగటమే ఇన్హ్యూమన్ కదా. నాన్నకు వదిలేయాలి. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసారు, మిగిలింది ఆయన చనిపోయిన తర్వాత ఆయన తదనంతరం ఎవరికి ఇవ్వాలో ఆయన ఒక వీలు రాస్తాడు, లేకపోతే భార్యకి చెప్తాడు, ఎవరు లేకపోతే వెళ్ళమని చెప్తాడు. అది నువ్వు చనిపోయేలోపు అని అడగటమే తప్పు కదమ్మా. అడగటమే నీ తదనంతరం ఏమి ఇస్తున్నావో ఇప్పుడే ఇవ్వు అని అంటే ఏమిటి అర్థం? అది ఇలాంటివన్నీ వచ్చినాయి, ఇలాంటి అన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ సమస్యలకు కారణాలు అవి. అంటే సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, నెటిజన్స్ తరపు నుంచి వెళ్ళి మీ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చూశాను కొన్ని. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రశ్న, ఇప్పుడు చిట్టిబాబు గారు ఎవరైతే ఉన్నారో మంచు మోహన్ బాబు గారికి అంటే చాలా సన్నిహితులు మీరు. అంటే పర్టికులర్గా ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు గత 40 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నారు. పర్టికులర్గా ఇప్పుడు అంటే మనోజ్ సపరేట్ అనేది దానికి మీరు ఏం చెప్తారు? మనోజ్ సపరేట్ అవ్వలేదు, సపరేట్ అయ్యాడు. తనే సపరేట్ చెయ్యాల. రెండు ఉంటాయి, సపరేట్ చేయటం వేరు. సపరేట్ చేస్తే మోహన్ బాబు తల్లిదండ్రులని అన్నదమ్ములు అనాలి. తను సపరేట్ అయ్యాడు.
పెళ్ళి అయ్యాక తను మార్గం సపరేట్ మార్గంగా నేను సపరేటు అన్నట్టు వెళ్ళిపోయాడు. తను సపరేట్గా ఏర్పడు అక్కడ సపరేట్గా వెళ్ళిపోయి తప్పుదారి అయిపోయింది. సపరేట్గా వెళ్ళటం, సపరేట్ నిర్ణయాలు తీసుకుంటాం, సపరేట్ ఇది ఇన్వెస్ట్మెంట్లు చేయటం అన్నీ తప్పు అయిపోయినాయి. తప్పు, నువ్వు అనుకున్న ఈ తప్పు కరెక్ట్ చేసుకో, కరెక్ట్ దారిలోకి రా అని అడగటం ఒక తండ్రిగా బాధ్యత కదా. నువ్వు తప్పు, నీ మార్గం సపరేట్ నువ్వు చేసుకున్నావు, సపరేట్ అయిపోయావు, నువ్వు సక్సెస్ అయితే ఓకే, వాడి ఇష్టం, వాడికి జడ్జిమెంట్ ఉంది, వాడు వెళ్ళాడు. నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, ఫెయిల్ అయిన బట్టే కదా నాయనా నువ్వు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, నీ ఆలోచనలు కరెక్ట్ కాదు, నీ పెట్టుబడి పెట్టుకున్న విధానం కరెక్ట్ కాదు, కమ్ బ్యాక్, కొంచెం కూర్చో, మా మాట విను, మేము చెప్పినప్పుడు ఇప్పుడు వినలేదు, నాకు తెలుసు అని వెళ్ళావు, దెబ్బతిన్నావు, ఇప్పుడైనా విను అని చెప్పాలని ప్రయత్నం. వింటే బాగుపడతాడు, లేకపోతే కర్మ అంతే. అంటే ఇప్పుడు ఈ గొడవల వల్ల ఫ్యామిలీకి అంటే ముందు అయినా కానీ ఫ్యామిలీ అంటే ఏమైనా గొడవలు వచ్చి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే మోహన్ బాబు గారు ఇవన్నీ కలుపుకొని పోయే పర్సన్? మోహన్ బాబు కలిపేస్తాడమ్మా, నిర్మల కలిపేస్తుంది. నిర్మల కూడా, ఎందుకంటే వీళ్ళు తండ్రి ఒకడే, ఇద్దరు తల్లులు, కానీ ఆ పారపక్షం లేకుండా పెంచింది ఆ అమ్మాయి. తన బిడ్డలు కూడా తన అక్కే కదా, మొదటి భార్య కూడా తన అక్కే కనుక అక్క బిడ్డలు కూడా తన సొంత బిడ్డలాగానే ఎక్కడా సవతి తల్లి అని ఆలోచన, ఆ వాసన కూడా రాకుండా పెంచింది. అలాగే మోహన్ బాబు బిడ్డలు ముగ్గురు తేడా లేకుండా నా బిడ్డలు అంతే. మోహన్ బాబుకి సరే ముగ్గురు తన బిడ్డలే. ఇక్కడ వచ్చేటప్పుడు తల్లులు వేరు కదా, అయినా సరే తల్లులు వేరిన ఇది లేకుండా అసలు ఆలోచన కూడా పిల్లలు రాకుండా పెంచింది. హ్యాట్స్ ఆఫ్ టు నిర్మల. కనుక అమ్మాయి నిర్మల మాట వింటాడు విడుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మాయి నిర్మల ఎంటర్ అవుద్ది, అది కాదు ఇది చెప్పుద్ది, వినరా బుద్ధి లేకుండా సాల్వ్ అవుద్ది, ఎందుకంటే సాల్వ్ అవుతుంది. అవ్వకపోతే నష్టపోయేది మనోజ్ అమ్మ. ఇప్పుడు మోహన్ బాబు ఇవాళ అనౌన్స్ చేశాడు అనుకో, ఐ నో వే కనెక్టెడ్ టు మనోజ్, నాకు అతని కొడుకుగా నాకు అతనికి సంబంధం లేదు, ఐ డిస్కంటిన్యూ హిమ్, డిస్క్వాలిఫై హిమ్ యాజ్ మై సన్, డిస్కార్డ్ హిమ్ యాజ్ మై సన్ అన్నాడు అనుకో, నష్టపోయేది ఎవరు? మనోజేగా. మోహన్ బాబు పూడేది ఉంది. అంత దూరం తెచ్చుకోవద్దు, మోహన్ బాబు అంతు చూస్తాను ఈ పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు ఆయన పేరుని సింగిల్ వచనంలో మోహన్ బాబు అని అంటంలోనే బుద్ధి తక్కువ. నాన్న పేరుని ఆయన లేకపోతే నీ అడ్రస్ లేదు, నీకు చిరునామా లేదు, నీకు ఒక గుర్తింపు లేదు, ఆయన బట్టి సింగిల్గా మోహన్ బాబు అంత చూస్తాను అని నువ్వు అంటే బుద్ధి ఉందా? కడుపుకు అన్నం తినే మాట్లాడేది, కడుపుకు అశుద్ధం తినే నాలిక మాట్లాడే, నరం లేని నాలిక మాట్లాడే అసహ్య మాటలే. సో చూసారు కదా, ఇప్పటివరకైతే చిట్టిబాబు గారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మంచు మోహన్ బాబు గారు నాకు గత 40 సంవత్సరాల నుంచి తెలుసు. అదేవిధంగా ఆ ఫ్యామిలీ ఎలాంటిదో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మంచు మోహన్ బాబు గారు చాలా డిసిప్లిన్గా, చాలా రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఆయన కొన్ని విద్యా సంస్థలు కూడా రన్ చేస్తున్నారు. అలాంటిది తన ఇంట్లో ఉన్న పిల్లల్ని ఆయన ఎందుకు చక్కబెట్టుకోరు? ఇది కేవలం మంచు మనోజ్ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ అని, కాబట్టి ఆయన మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఉంటారని చెప్పేసి కూడా చిట్టిబాబు గారు తెలియజేశారు. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.